హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో ప్రగతి నగర్లో వేల కుటుంబాలు నివసిస్తున్న అక్కడ శ్మశాన వాటిక లేక స్థానికులు చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో స్థానిక ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలవగా సమస్యలకు పరిష్కారం చూపిస్తూ స్థానిక అంబీరు చెరువు పక్కన శ్మశాన వాటిక ఏర్పాటు స్థలం కేటాయిస్తూ ఫెన్సింగ్ వేశారు. ఈ పరిస్థితిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటం ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అప్లికేషన్ ఇచ్చినంత మాత్రంలో రంగనాథ్ గారు వీరిచ్చిన అప్లికేషన్ వల్లనే హైడ్రా ముందుకొచ్చి ఫెన్సింగ్ వేసింది అనడం అది ఎంతవరకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది. మాకు ప్రయత్నం చేసి ఉంటే మేము అభినందిస్తాం, దాని వరకు ఉండండి. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తెచ్చిన హైడ్రా మరి మీరు రండి, మా దాంట్లో వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోండి, మేము వద్దను వేసుకొని మీరు కూడా మాట్లాడండి. మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హైడ్రాది ఇంత మంచి కార్యక్రమం ఎన్నో ఏండ్లుగా చూస్తున్నాం. ఇక్కడ మా పెద్దలు ఎవరైనా చచ్చిపోతే 25 కిలోమీటర్లు అక్కడ పోయి చేసుకోవాల్సి వస్తుంది. సో మాకు ఈ రోజు ఇది స్పందించి హైడ్రా అధికారులు రంగనాథ్ గారు అయితే ఇమీడియట్ స్పందించి ఇది మనం ముందు తీసుకెళ్దామని చెప్పి ఈ రోజు ఈ ఫెన్సింగ్ కార్యక్రమం రావడం జరుగుతుంది. ఇది ఇంతటితోనే సమాప్తం కాదు, ఇంకా అన్నగారితో మనకు చాలా పనులు ఉన్నాయి. కలెక్టర్ గారి నుంచి లెటర్ తీసుకోవాలి, డెవలప్మెంట్ కు మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఇప్పుడే మాట్లాడినని చెప్తున్నారు. దీనికి స్పెషల్ ఫండ్స్ తీసుకోవాలి. ఒక నందనవనంలా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి మనకు కొలను మంత్రి రెడ్డి వారిది ఎంతో 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 ఇంకా చాలా ముందు చేయాల్సి ఉంది. ఈ విధంగా వారందరికీ మనందరి ముందరనే వారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంత పెద్దగా కాలనీగా కొన్ని వేల ఫ్యామిలీస్ ఉన్నటువంటి మరి ప్రాంతంలో శ్మశాన వాటిక లేకపోవడం, ఉన్న శ్మశాన వాటికలో విపరీతమైనటువంటి సమస్యలు సృష్టించడం, గత ప్రభుత్వంలో కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నోసార్లు పోరాటాలు చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకుండా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ బిజినెస్ వాళ్ళ పక్షాన్ని నిలబడి చాలా పెద్ద వాళ్ళ పక్షాన నిలబడి శ్మశాన వాటికతో పాటు ఈ శంషిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ సర్వే నంబర్ 57 శంషిగూడది కానీ సర్వే నంబర్ 307 గాజుల రామారంది కానీ ఇంకా అనేకమైనటువంటి భూములన్నీ కూడా ఆ పెద్దలకు దారదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది.